తిరుపతికి తీసుకొచ్చి సంతకం చేసి దర్శనం చేపిస్తే సరే ఓకే. ఆ ఒక భార్య పాత్రగా, ఒక క్రైస్తవురాలిగా, ఒక క్రైస్తవుడు విగ్రహారాధన చేయడం గాని, ఒక క్రైస్తవుడు యెహోవా తప్ప వేరే దేవునికి పూజించడము, నమస్కరించడము, దాన్ని మా క్రైస్తవ సిద్ధాంతమే అది వ్యతిరేకిస్తుంది. మా బైబిల్లో ఉన్న ప్రధాన మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదనే యొక్క ఆజ్ఞ, అది అతిక్రమము. ఆ ఆజ్ఞను అతిక్రమం చేసిన రాజశేఖర రెడ్డి గారిని ఆజ్ఞ అతిక్రమం చేసి ఎన్నికల సమయంలో స్వామీజీలతోటి గంగలో మునిగి మెడలో సిలువేసుకుని గంగలో మునిగిన జగన్మోహన్ రెడ్డి ఏ విధంగానైతే ఆయన దానికి సంబంధించిన అది పరిహారం పొందిండో, ఈ పవన్ కళ్యాణ్ కూడా తన కొడుకు మార్కు యొక్క మరణం నుంచి కాపాడినప్పుడు మరి అక్కడున్న సింగపూర్ లో ఉన్న చర్చికి వెళ్ళి ఆయన కృతజ్ఞత ప్రార్థనలు చేయలేదు, ఇక్కడికి వచ్చి కూడా చేయలేదు. సరే, భార్యను తీసుకొచ్చి పూజ చేయించుండు, ఏదో అన్నదానం చేసిన పర్లేదు, కానీ ఆమె తలనీలాలు, ఎందుకంటే క్రైస్తవుల్లో ముసుగు అనేది చాలా ప్రధానం. స్త్రీ తన యొక్క వెంట్రుకలు కనబడకుండా ముసుకేయాలి, కానీ ఆ ముసుగు తీసేసి వెంట్రుకలు తీపి ఇచ్చే చర్య ఏదైతుందో పవన్ కళ్యాణ్ మరి తెలిసి వ్యక్తిగతంగా చేస్తుండా, లేదా తాను సనాతనంలో నుంచి డీప్ సనాతన, కట్టర్ సనాతనంగా మారడానికి తన భార్యను అన్నా లెజినోవా గారిని వాడుకున్నాడా? ఈ విషయం పైన పవన్ కళ్యాణ్ యొక్క చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అన్నా లెజినోవా గారు కూడా క్రైస్తవులకు క్షమాపణ చెప్పి, మరి ఆమె ఏ ఒత్తిడితోటి ఈ రకంగా పాల్పడిందో ఎందుకు క్షమాపణ చెప్పాలండి? నాకు అర్థం కాదు. ఎందుకు క్షమాపణ చెప్పాలి? ఆవిడ నమ్మిన దైవం ఆమె బిడ్డను కాపాడారని ఆవిడ భావించింది, వెళ్ళి మొక్కుకుంది, ఆ మొక్కు తీర్చుకుంది, అన్నదానం చేసింది, సేవ చేసుకుంది. మీకు వచ్చిన అభ్యంతరం ఏంది? ఎందుకు క్షమాపణ చెప్పాలి? అంటే ఇంకెవరైనా గుడి గోపురానికి వెళ్తే వెళ్ళి దండం వేసుకు మీకు వచ్చి క్షమాపణ చెప్పాలా? మీ ఇంటికి వచ్చి, లేకపోతే మీ చర్చిలకు వచ్చి క్షమాపణ చెప్పాలా? మార్క్ శంకర్ తన కొడుకు యొక్క పేరును మార్క్ అని చెప్పి ఒక మంచి బైబిల్లో చూస్తే కొత్త నిబంధనలో మత్తయి సువార్త తర్వాత మార్క్ సువార్త ఉంటుంది. అటువంటి ఒక సువార్త ప్రకటన కలిగిన కొడుకు పేరు మార్క్. ఆవిడ అభిమతం అండి, ఆవిడ నమ్మారు. మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఆవిడ నమ్మారు, నమ్మారు, మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? స్వీకరించడంలో భాగంగా క్రైస్తవ మతస్థురాలుగా తను క్రైస్తవ సమాజానికి చేసిన విషయం పైన మధ్యలో శంకర్ అనే పేరు ఉంది, చూడలేదా? శంకర్ అనే పేరు హిందూ పేరు, తెలీదా మీకు? అది మీరు ఎప్పుడు చదువుకోలేదు? అదే సార్, ఇప్పుడు వినండి సార్, ఇక ఓపెన్ గా వస్తే మరి జనసేన నాయకులు ఓపెన్ గా రావాలి, ఓపెన్ గా రండి. పవన్ కళ్యాణ్ గారు తన యొక్క 3వ భార్య అయిన అన్నా లెజినోవాను, ఆమె ఒక సినిమా షూటింగ్ నిమిత్తం వచ్చిన ఆమెను సరే తను ప్రేమించో లేకపోతే తన